నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. దాడులు ప్రతిదాడులతో దద్దరిల్లుతున్న మధ్యప్రాచ్యం. టెహరాన్ కీలక నగరాల్లో బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్, అమెరికా. ప్రతీకార దాడులను తీవ్రం చేసిన ఇరాన్, అమెరికా స్థావరాలపై ఐఆర్జీసీ ముప్పేట దాడి. బ్యాంకులు, టెక్ సంస్థలపై గురిపెట్టినట్టు వెల్లడి. అగ్నిగుండంగా మారుతున్న హోర్ముజ్ జలసంధి. ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత. ఇరు దేశాల మాటల యుద్ధం. దేశంలో వంట గ్యాస్ కొరతపై ప్రజల ఆందోళన. ఎల్పీజీ డీలర్లు, రిటైల్ అవుట్లెట్ల వద్ద పడిగాపులు. ఖాళీ సిలిండర్లతో జనం క్యూలు. 2027 మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ప్రకటన. క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచన. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హత పిటిషన్లు కొట్టేసిన స్పీకర్. అధికార ప్రతిపక్షాల పరస్పర విమర్శలు. వివేకా హత్యపై దర్యాప్తు ముగిసినట్టు సుప్రీంకోర్టుకు సిబిఐ నివేదన. 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు చెప్పిన ధర్మాసనం. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా. లోక్ భవన్లో ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇరాన్పై 12వ రోజు ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. రాత్రంతా టెహరాన్ సహా కీలక నగరాల్లో ఆయుధ వ్యవస్థలు, కమాండ్ సెంటర్లపై బాంబుల వర్షం కురిపించాయి. టెహరాన్ పేలుళ్ల మోతతో దద్దరిల్లిపోయింది. గత 11 రోజుల్లో ఇజ్రాయెల్, అమెరికాలు 15,000 పౌర ప్రదేశాల్లో దాడులు చేశాయని ఆరోపించిన ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారలేదు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహరాన్లోని మెహరాబాద్ విమానాశ్రయం సమీపంలో మంగళవారం అర్ధరాత్రి భారీ పేలుళ్లు సంభవించాయి. విమానాశ్రయం చుట్టుపక్కల ఆకాశంలోకి భారీగా పొగలు వ్యాపించాయి. టెహరాన్లోని రెసాలత్ స్క్వేర్ సమీపంలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల అనంతరం శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికితీసినట్లు ఇరాన్ రెడ్ క్రెసెంట్ తెలిపింది. ఈ ప్రాంతంలో కనీసం 6 మరణించినట్లు ధృవీకరించింది. టెహరాన్లోని ఒక బ్యాంకు భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఒక బ్యాంకు ఉద్యోగి మరణించినట్లు మీడియా సంస్థలు తెలిపాయి. ఉదయం మధ్య ఇరాన్ నగరమైన కెర్మాన్లో అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన ఒక డ్రోన్ను కూల్చివేసినట్టు ఇరాన్ అధికారులు తెలిపారు. యుద్ధం మొదలైన 11 రోజుల్లో 1300 మంది పౌరులు మృతి చెందినట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. 15,000 మంది గాయపడినట్లు తెలిపింది. వారిలో 1682 మంది బాధితులకు ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోందని వివరించింది. 11 రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంలోని 10,000 పౌర ప్రాంతాలపై బాంబు దాడులు చేశాయని వెల్లడించింది. నివాస ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఇరాన్ తప్పకుండా బదులు తీర్చుకుంటుందని ఆ దేశ సాయుధ దళాల ప్రతినిధి అబుల్ ఫజల్ షెకర్చి హెచ్చరించారు. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లాను తుడిచిపెట్టేందుకు కొత్త దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్లోని బీరూట్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల ఒక నివాస భవనం దెబ్బతిని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గత కొన్ని గంటల్లో లెబనాన్లో జరిగిన వేర్వేరు దాడుల్లో ఒక పారామెడిక్ సహా 6 మరణించినట్లు లెబనాన్ జాతీయ వార్తా సంస్థ తెలిపింది. హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ ప్రారంభించిన తాజా దాడుల్లో ఇప్పటివరకు లెబనాన్లో 500 మందికి పైగా మృతి చెందారు. ఇరాన్ ప్రతీకార దాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతోంది. క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్, సౌదీ, బహ్రెయిన్, యుఏఈ, ఖతార్, ఇరాక్లోని అమెరికా స్థావరాలను రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ లక్ష్యంగా చేసుకుంటోంది. ఇకపై గల్ఫ్లోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై గురిపెట్టనున్నట్లు ప్రకటించింది. దుబాయ్ విమానాశ్రయం వద్ద 2 డ్రోన్లు పడి 4 గాయపడ్డారు. అయినా విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. ఇరాన్ సైన్యం ఇరాక్, బహ్రెయిన్, ఇజ్రాయెల్ లక్ష్యంగా భారీ క్షిపణులతో తాజాగా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ వాటిని అడ్డుకుంటోంది. టెలవీవ్లో ఒక ప్రాంతాన్ని క్షిపణి తాకినట్లు సమాచారం. ఇజ్రాయెల్ ఛానల్ 12 కథనం ప్రకారం గంట వ్యవధిలో ఇరాన్ రెండోసారి క్షిపణి దాడులు చేయగా మధ్య ఇజ్రాయెల్ అంతటా ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగాయి. క్షిపణులు అన్నింటినీ అడ్డుకున్నామని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా బేస్లపై 37వ విడత దాడులు నిర్వహించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.
ఖోరన్ షహార్ అనే సూపర్ క్షిపణితో 3 గంటల పాటు నిరంతరాయంగా దాడులు కొనసాగించినట్లు తెలిపింది. దక్షిణ టెలవీవ్లోని హేలా శాటిలైట్ కమ్యూనికేషన్ సెంటర్పై రెండోసారి దాడి జరిగింది. బీర్ యాకూబ్, పశ్చిమ జెరూసలేం, హైఫాలోని సైనిక ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. శత్రువు పూర్తిగా లొంగిపోయే వరకు తమ దాడులు ఆగవని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. ఇకపై మధ్యప్రాచ్య దేశాల్లోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలే లక్ష్యంగా దాడులు చేస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఎన్విడియా వంటి టెక్ దిగ్గజ సంస్థల కార్యాలయాలు, క్లౌడ్ బేస్డ్ సర్వర్లను లక్ష్యంగా చేసుకోనున్నట్లు ఐఆర్జీసీ అనుబంధ మీడియా తస్నిమ్ తెలిపింది. ఆయా టెక్ సంస్థల సాంకేతికతను ఉపయోగించుకునే ఇజ్రాయెల్ తమపై దాడులు చేస్తోందని ఐఆర్జీసీ చెప్పినట్లు తస్నిమ్ పేర్కొంది. సౌదీ అరేబియాలోని షెవా చమురు క్షేత్రం వైపు వస్తున్న 5 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ రక్షణ శాఖ తెలిపింది. ఇక్కడ రోజుకు 10 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతుంది. కువైట్లోని అమెరికా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇరాన్ 4 క్షిపణులను ప్రయోగించింది. కువైట్ నేషనల్ గార్డ్ 8 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది. యుఏఈలోని రసాల్ ఖైమా తీరంలో ఒక కంటైనర్ నౌకపై గుర్తు తెలియని క్షిపణి దాడి జరగ్గా నౌక దెబ్బతింది. అయితే సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఇరాన్ దాడులతో బహ్రెయిన్ వ్యాప్తంగా సైరన్లు మోగడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి ప్రభుత్వం కోరింది. బహ్రెయిన్ మనామాలోని అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. ఇరాక్లోని బాగ్దాద్లో ఒక నివాస గృహంపై డ్రోన్ పడింది. అర్బిల్ విమానాశ్రయం సమీపంలోని అమెరికా సైనిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న డ్రోన్ను ఇరాక్ సైన్యం కూల్చివేసింది. తమపై జరిగిన క్షిపణి దాడిని సైన్యం అడ్డుకుందని ఖతార్ తెలిపింది. దేశంలో భద్రతా ముప్పు పెరిగినందున ప్రజలెవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అడ్డుకుంటామన్న ఇరాన్ హెచ్చరికలను ఖతార్ ఖండించింది. ఇది ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత ప్రమాదకరమని ఖతార్ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్జీజ్ అల్ ఖులైఫీ విమర్శించారు. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి అగ్నిగుండంలా మారుతోంది. ఇరాన్, అమెరికాలు పరస్పర దాడులతో ఈ జలసంధి దద్దరిల్లిపోతోంది. చమురు నౌకలు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తూ ఉంటే టెహ్రాన్ మోహరించిన మైన్ లేయర్స్ నౌకలపై అమెరికా దళాలు విరుచుకుపడుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధంతో హోర్ముజ్ జలసంధి బాంబుల మూతతో దద్దరిల్లిపోతోంది. ఈ జలసంధిలో నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. హోర్ముజ్ గుండా చమురు ట్యాంకర్లు వెళ్లకుండా అడ్డుకుంటున్న ఇరాన్ అక్కడ నౌకలపై దాడులు చేస్తోంది. తాజాగా ఓ కార్గో షిప్పై క్షిపణి దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ పేర్కొంది. ఈ దాడిలో నౌక దగ్ధమైనట్లు పేర్కొంది. ఒమన్కు ఉత్తరాన జలసంధిలో ఘటన జరిగినట్లు తెలిపింది. అంతకుముందు యుఏఈ రసాల్ ఖైమా సమీపంలో ఒక నౌకను లక్ష్యంగా చేసుకుని మరొక దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. డ్రోన్ దాడి కారణంగా కంటైనర్ నౌక ధ్వంసం అయినట్టు పేర్కొంది. అటు ఈ జలసంధిలో దాడుల కోసం ఇరాన్ మైన్లు అమరుస్తున్నట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ మోహరించిన మైన్ లేయర్స్ నౌకలు లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడుతున్నాయి. తాము జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన డజన్కు పైగా మైన్ లేయింగ్ నౌకలను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ జలసంధిలో పేలుడు సృష్టించడానికి ఇరాన్ ప్రణాళికలు చేస్తున్నట్లు ఆరోపించింది. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్లను అమర్చుతోందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ ఎక్కడైనా మైన్స్ను అమర్చినట్లయితే వాటిని తక్షణమే తొలగించాలని ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. లేదంటే మునుపెన్నడూ చూడని స్థాయిలో విధ్వంసం చూస్తారని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ స్వయంగా వాటిని తీసేస్తే అది మంచి పరిణామం అన్నారు. లేదంటే కరేబియన్ సముద్రంలో మారక ద్రవ్యాల అక్రమ రవాణా నౌకలను ధ్వంసం చేసేందుకు ఉపయోగించిన క్షిపణులను వాడి జలసంధిలోని మైన్ లేయర్స్ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామన్నారు. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఇరాన్ మైన్ లేయర్స్ను ధ్వంసం చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా బెదిరింపులకు ఇరాన్ ధీటుగా స్పందించింది. వారి బెదిరింపులకు భయపడబోమన్న ఇరాన్ చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దాడులు కొనసాగితే ఈ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. మధ్యప్రాచ్యం నుంచి 1 లీటరు చమురు కూడా ఎగుమతి కానివ్వబోమని స్పష్టం చేసింది. ట్రంప్ కన్నా బలవంతులు కూడా ఇరాన్ను ఏం చేయలేకపోయారని, ట్రంప్ తాను అంతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని ఇరాన్ భద్రతా మండలి అధికారి అలీ లారిజానీ హెచ్చరించారు. అమెరికా చమురు శుద్ధి రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్ఐఎల్ భారీగా పెట్టుబడులు పెడుతోందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ సంస్థ టెక్సాస్లో ఆయిల్ రిఫైనరీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ సంస్థలో దాదాపు 27 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం కుదిరిందని తెలిపారు. అయితే ఈ ఒప్పందాన్ని రిలయన్స్ ధృవీకరించాల్సి ఉంది.
భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆర్ఐఎల్ అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత 50 ఏళ్లలోనే తొలిసారి నూతన ఆయిల్ రిఫైనరీని అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ సంస్థ ఏఎఫ్ఆర్ ప్రారంభిస్తున్నట్లు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. కొత్త రిఫైనరీ అమెరికన్ మార్కెట్లకు ఇంధనాన్ని అందించడమే కాకుండా జాతీయ భద్రతను బలోపేతం చేస్తుందని, ఇంధన ఉత్పత్తిని పెంచుతుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా తిరిగి నిజమైన ఇంధన ఆధిపత్యం వైపు పయనిస్తోందని వివరించారు. టెక్సాస్లోని బ్రౌన్స్విల్లేలో కొత్త ఆయిల్ రిఫైనరీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కుదిరిన 27 లక్షల కోట్ల రూపాయల చారిత్రాత్మక ఒప్పందం అమెరికా చరిత్రలోనే అతిపెద్దదని ట్రంప్ చెప్పారు. అమెరికన్ కార్మికులకు, ఇంధన రంగానికి, దక్షిణ టెక్సాస్ ప్రజలకు ఇది భారీ విజయమని ట్రంప్ పేర్కొన్నారు. ఇంత భారీ పెట్టుబడిని అందించిన భారతీయ భాగస్వాములకు, రిలయన్స్ సంస్థకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. కొత్త రిఫైనరీ బిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని వివరించారు. అమెరికా ఫస్ట్ ఎజెండా అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, పన్నులను తగ్గించడం వల్లే బిలియన్ల డాలర్ల ఒప్పందాలు తిరిగి అమెరికాకు వస్తున్నాయని చెప్పారు. ఇది ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన రిఫైనరీగా నిలుస్తుందన్నారు. ఎప్పుడూ అమెరికాకే ప్రథమ ప్రాధాన్యత అని ట్రంప్ వివరించారు. ఈ ఒప్పందాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా ధృవీకరించలేదు. ఫిబ్రవరిలో ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ నుంచి 9 అంకెల పెట్టుబడిని అందుకున్నట్లు అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ సంస్థ ఏఎఫ్ఆర్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. అదే అంతర్జాతీయ సంస్థతో 20 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీని ప్రకారం అమెరికన్ షెల్ ఆయిల్ నుంచి ఉత్పత్తి అయ్యే ఇంధనం కొనుగోలు, శుద్ధి, పంపిణీ చేయడానికి సదరు సంస్థ కట్టుబడి ఉంటుందని పేర్కొంది. అయితే ఆ పత్రికా ప్రకటనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరును గాని లేదా పెట్టుబడి మొత్తాన్ని గాని స్పష్టంగా పేర్కొనలేదు. 2026 రెండో త్రైమాసికంలో ఈ రిఫైనరీ నిర్మాణ పనులను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఏఎఫ్ఆర్ సంస్థ తెలిపింది. ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్కు ఇచ్చిన అనుమతి వల్ల పుతిన్ సర్కార్కు పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండదని శ్వేతసౌధం ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్స్ జాతీయ భద్రతా బృందం కలిసే భారత్కు మినహాయింపులపై నిర్ణయం తీసుకున్నట్టు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. అమెరికా భాగస్వామి అయిన భారత్ గతంలో నిబంధనలకు కట్టుబడి రష్యన్ చమురు కొనుగోలును నిలిపివేసిందని ఆమె వివరించారు. ఇరాన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన తాత్కాలిక చమురు సరఫరా లోటును భర్తీ చేసేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే రష్యన్ చమురును కొనుగోలుకు భారత్కు తాత్కాలికంగా అనుమతిచ్చామని వెల్లడించారు. రష్యన్ చమురు ఇప్పటికే సముద్రంలో ఉంది కాబట్టి ఈ స్వల్పకాలిక చర్య వల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా లాభం చేకూరదని భావిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల మార్కెట్లో ఒత్తిడి తగ్గుతుందన్నారు. వంట గ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి రాగా ప్రజలు కూడా గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ దొరకదనే భయంతో అనేక రాష్ట్రాల్లో గ్యాస్ పంపిణీ డీలర్ల వద్ద ఖాళీ సిలిండర్లతో క్యూ కడుతున్నారు. ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ సమయాన్ని 21 నుంచి 25 రోజులకు పొడిగించడంతో చాలామందికి సిలిండర్లు బుక్ కావటం లేదు. ఈ నేపథ్యంలో గ్యాస్ పంపిణీ ఏజెన్సీల వద్దకు వెళ్లి బారులు తీరుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోను, బీహార్లోని ఔరంగాబాద్ తదితర ప్రాంతాల్లో ఖాళీ సిలిండర్లతో పెద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి. 2027 మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు అధికారులకు లక్ష్యాలు నిర్దేశించారు. ఇటీవల జరిగిన కల్తీ పాలు, టపాసుల పేలుళ్లు, డయేరియా కేసులపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం ఇలాంటి ఘటనలు జరగకుండా కలెక్టర్లు ప్రతి నెల 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఈ విషయంలో నిర్లిప్తతను సహించబోనని స్పష్టం చేశారు. సచివాలయంలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి చేపట్టాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ఈ నెల 13న అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్ సాగు కోసం మే 15వ తేదీన నీటిని విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఐటీ, ఏఐ, క్వాంటమ్ ల్యాబ్స్ తరహాలో వ్యవసాయం కోసం ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ వర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అన్నదాత సుఖీభవ 3వ విడత ఇస్తున్న 13వ తారీఖున రేపు ఖరీఫ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్ గానే, ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. అగ్రికల్చర్ పైన కూడా వీ కెన్ స్టార్ట్ డీమ్డ్ యూనివర్సిటీ కింద పెట్టి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, ఎవ్రీ టెక్నాలజీస్ కానీ, డిమాండ్ అండ్ సప్లై కానీ, న్యూట్రిషన్ కానీ ఎవ్రీథింగ్ చేసి ఒక ఆలోచన ఉంది. అది బాగుంటుంది, దాన్ని కూడా తీసుకెళ్తాం. ఎవ్రీ ఫార్మర్ కి ఒక ఏ అగ్రానమీ
అసిస్టెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఆ ఏ క్రాప్ వేయాలన్నా ఏ నాలెడ్జ్ కావాలన్నా ఫార్మర్ కూడా ఫీల్డ్ దగ్గర తీసుకునే పరిస్థితి రావాలి. ఉగాది కానుకగా 2.5 లక్షల లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామని సీఎం చెప్పారు. విద్యుత్ ఛార్జీలను తొలిసారి ట్రూ డౌన్ చేశామన్న ఆయన రాబోయే రోజుల్లో మరింత తగ్గిస్తామని ప్రకటించారు. ఫస్ట్ టైం చరిత్రలో విద్యుత్ రంగంలో ట్రూ డౌన్, ఏదైతే ముందేసిన ఛార్జీలు కూడా 4,600 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకుని ఆ బెనిఫిట్ కన్జ్యూమర్స్ కి ఇచ్చాం. ₹5.19 ఉండే కరెంటు ఛార్జీల్ని 9 పైసలు తగ్గిస్తున్నాం. దగ్గర ₹4.80 తీసుకొస్తున్నాం. ఈ ఇయర్ దాన్ని ₹4.60 తీసుకురావాలని, అల్టిమేట్ గా ₹4 వరకు తీసుకురావాలనేది మన ఆలోచన. వెలిగొండను జూలై నాటికి పూర్తి చేసి నీటినిస్తామన్న సీఎం పోలవరం ప్రాజెక్టును 2027లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. ఇదే సమయంలో భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు వివరించారు. 2027 మార్చి ఎక్కడ కూడా భూ వివాదాలు లేని రాష్ట్రంగా తయారు చేస్తాం. అందుకే నేను ఎవ్రీ మంత్ 9th ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాను. ఆ మంత్ లో చేసినట్టన్నీ కూడా కంప్లీట్ చేయమన్నాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం, క్యూఆర్ కోడ్ పెట్టాం, సర్వేలు పర్ఫెక్ట్ గా చేస్తున్నాం, ఈకేవైసీ తీసుకుంటున్నాం. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎక్కడన్నా డిస్ప్యూట్ ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలని చేస్తాం. ల్యాండ్ ఇష్యూస్ పోతే 70% ఆఫ్ డిస్ప్యూట్స్ తగ్గిపోతాయి. ఏపీలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి పోతే తప్ప మనకు వాస్తవాలు తెలియదు. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాలు, కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు, ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్. ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎనీబడి విల్ కమిట్. ఫెయిల్యూర్ ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్ పైన, ప్రజలు కూడా పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఏ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. ఆల్ కలెక్టర్స్ మినిమం 8 days in a month you must be in field. Then only you will have a grip. ప్రజల్ని ప్రిపేర్ చేయాలి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. మార్చి 23న ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం తెలిపారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయని చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దాఖలైన పిటిషన్లపై 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సెక్షన్ 207 కింద దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది. వివేకా కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా 3వ అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు సీబీఐ నివేదించింది. దర్యాప్తు పూర్తి చేసినట్లు సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. అయితే తాము లేవనెత్తిన అంశాలపై దర్యాప్తు జరగలేదని వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేసు విషయాలు, ఆధారాలపై ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. ఛార్జ్షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది. నిందితుల బెయిల్ రద్దు చేయాలంటూ దర్యాప్తు సంస్థ సునీత దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహర్పై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఈ ఇద్దరూ పార్టీ మారినట్టు పిటిషనర్లు ఆధారాలు చూపలేకపోయారని తన తీర్పులో స్పీకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పీకర్ చర్యలు తీసుకోవటం లేదని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు విచారణ జరిపి నిర్ణయం ప్రకటించాలని స్పీకర్కు సూచించింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం 3 నెలల్లోపు విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని స్పీకర్కు స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు చేపట్టిన స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అందులో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగిలిన 8 మంది సమాధానాలు ఇవ్వగా వారికి సంబంధించి విచారణ పూర్తి చేసి అందరికీ ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు. కడియం, దానంలకు రెండోసారి నోటీసులు ఇచ్చిన స్పీకర్ ఈ నెల 4, 9 తేదీల్లో విచారణ పూర్తి చేశారు. ఇద్దరికీ క్లీన్ చిట్ ఇస్తూ ఇవాళ తీర్పు వెలువరించారు. ఈ తీర్పును స్వాగతించిన ఇరువురు తమను రాజీనామా చేయాలని అంటున్న మాజీ సీఎం కేసీఆర్ 2014 నుంచి 2023 వరకు ప్రోత్సహించిన ఫిరాయింపులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాను అంటే రాజ్యాంగ పరంగా ఈ భారతదేశ పౌరుడిగా ఇది నా ఫండమెంటల్ రైట్ కింద నేను పోటీ చేశాను. నేను ఇక్కడ సభ్యత్వం తీసుకోలేదు, అక్కడ సభ్యత్వం వదులుకోలేదు. రెండో పాయింట్ ఏంటంటే నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగాల్సింది బీఆర్ఎస్ అధ్యక్షుడు గౌరవనీయులు కేసీఆర్ గారు నన్ను ఎక్కడ అడగలేదు. శాసనసభలో ఎక్కడ కూడా నాకు
కానీ మేము 10 మంది ఎమ్మెల్యేలకు కానీ ఎక్కడ కూడా విప్ జారీ కాలేదు. శాసనసభలో మేము ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా మా యొక్క ప్రవర్తన లేకుండే. అవన్నీ కూడా మేము స్పీకర్ గారికి ఇచ్చడం జరిగింది. మా అఫిడేవిట్లో సుప్రీంకోర్టులో కానీ ఇక్కడ కానీ మేము ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకు వ్యతిరేకంగా వేసిన ఫిరాయింపుల పిటిషనే చట్టబద్ధం కాదు అనేది నా అభిప్రాయం. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది పైన పార్టీ పర ఎందుకు పిటిషన్ వేయలేదు అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నాను. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ నాయకత్వానికి దూరంగా ఉంటున్నాము, నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నాం. అయినా మీరు మమ్మల్ని రాజీనామా చేయమని చెప్తున్నారు. కానీ నేను ఒక మాట కేసీఆర్ను సూటిగా అడగదలుచుకున్నా. 2014 నుంచి 2023 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని రాజకీయ పార్టీల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు పార్టీలోకి తీసుకున్నారు? ఆనాడు మీరు చేసింది నైతికంగా రాజకీయంగా తప్పని మీరు భావిస్తే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన మరుక్షణమే నేను రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి శాసనసభాపతి ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడిగా భావిస్తున్నట్టు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ బీఫామ్పై ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడమంటే ప్రజా తీర్పును అవమానించడమేనని ఆక్షేపించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయమని అభివర్ణించారు. ఇది కేవలం ఒక తీర్పు కాదన్న ఆయన అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించారని అనటానికి ప్రత్యక్ష నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే అందుకు సభాపతి ఆమోదముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్న కేటీఆర్ తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని అన్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్పై అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేయడం దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని ఆరోపించారు. కన్నతల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అంతే పాపమని విమర్శించారు. శాసన వ్యవస్థే ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఇచ్చారని ఆక్షేపించారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసినా పార్టీ ఫిరాయించలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తిగా గాడి తప్పిన శాసన వ్యవస్థను దారిలో పెట్టాల్సిన బాధ్యత ప్రజలదేనని తెలిపారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళతామన్న ఆయన న్యాయ వ్యవస్థపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడడమే విడ్డూరంగా ఉందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. గాంధీభవన్లో పార్టీ ఫిరాయింపుల తీర్పుపై స్పందించిన ఆమె కేటీఆర్ ముందుగా క్షమాపణలు చెప్పి మాట్లాడాలని హితవు పలికారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను తీసుకుని మండలి చైర్మన్ పదవిని లాగేసుకున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులకు కేసీఆర్ పితామహుడని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డికి నేరుగా మంత్రి పదవి ఇచ్చింది మర్చిపోయారా అంటూ విమర్శలు గుప్పించారు. ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తన పరిధి మేరకే నిర్ణయం తీసుకున్నారన్నారు. స్పీకర్కు కొన్ని అధికారాలు ఉంటాయని గుర్తు చేశారు. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా బాధ్యతలు చేపట్టారు. లోక్ భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ శివప్రతాప్ శుక్లాతో గవర్నర్గా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన గవర్నర్ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా రుద్రాపూర్లో 1952 ఏప్రిల్ 1న జన్మించిన శుక్లా 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా చేసిన శుక్లా ఇటీవల జరిగిన బదిలీలో తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. శివప్రతాప్ శుక్లా అను నేను తెలంగాణ గవర్నర్గా నా బాధ్యతలు శ్రద్ధతో నిర్వహిస్తానని, నా పూర్తి సామర్థ్యం మేరకు రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షిస్తానని, సంరక్షిస్తానని, కాపాడుతానని, తెలంగాణ ప్రజల సేవలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అంకితం అవుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1943లో కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడులో జన్మించిన ఆయన
వరంగల్ ఆర్ఈసీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టిన కావూరి నిర్మాణ, ఆరోగ్య రంగాల్లో రాణించారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. మచిలీపట్నం నుంచి 3 సార్లు, ఏలూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. పార్లమెంట్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి కావూరి సాంబశివరావు రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో రేపు కావూరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కావూరి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 12 ఏళ్లకు పైగా కోమాలో ఉన్న వ్యక్తి కారుణ్య మరణానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2013 ఏడాది ఒక భవనం 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి హరీష్ రాణా అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతను కోమాలోనే ఉన్నాడు. ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా అతని ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. జీవోత్సవంగా మారిన తమ కుమారుడి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఆర్థికంగా, మానసికంగా చితికిపోయిన తల్లిదండ్రులు పలుమార్లు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే ఆ సమయంలో హరీష్ కారుణ్య మరణానికి కోర్టులు అంగీకరించలేదు. తాజాగా ఎయిమ్స్ వైద్య బృందం మరోసారి అతడు కోలుకునే అవకాశం లేదని నివేదిక ఇవ్వగా హరీష్ తల్లిదండ్రులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైద్యుల నివేదికను పరిశీలించిన కోర్టు హరీష్కు చికిత్స నిలిపివేయవచ్చని పేర్కొంది. అతడి కారుణ్య మరణానికి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో చిక్కుకుపోయిన వారిని తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా, దాని అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇవాళ 58 విమానాలు నడపనున్నాయి. మార్చి 11న జెడ్డా, మస్కట్ ప్రాంతాలకు తమ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా జెడ్డాకు 8 విమానాలను నడుపుతుండగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మస్కట్కు 14 షెడ్యూల్డ్ విమానాలను నడుపుతున్నట్టు వెల్లడించింది. ఎయిర్ ఇండియా ఢిల్లీ, ముంబైల నుంచి ఇవాళ జెడ్డాకు ఒక్కో రౌండ్ ట్రిప్ విమానాన్ని నడపనుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ హైదరాబాద్, కోజికోడ్ నుంచి జెడ్డాకు ఒక్కో రౌండ్ ట్రిప్ను నిర్వహించనుంది. మస్కట్కు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఢిల్లీ, ముంబై, కనూర్, తిరువనంతపురం, తిరుచిరాపల్లి నుంచి ఒక్కో రౌండ్ ట్రిప్ విమానాన్ని, కొచ్చి నుంచి 2 రౌండ్ ట్రిప్లను నడపనుంది. యూఏఈకి సంబంధించి పరిస్థితులను బట్టి మొత్తం 36 విమానాలను నడపనున్నట్టు తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లుతున్న మధ్యప్రాచ్యం. టెహరాన్, కీలక నగరాల్లో బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్, అమెరికా. ప్రతీకార దాడులను తీవ్రం చేసిన ఇరాన్, అమెరికా స్థావరాలపై ఐఆర్జీసీ ముప్పేట దాడి. బ్యాంకులు, టెక్ సంస్థలపై గురిపెట్టినట్టు వెల్లడి. అగ్నిగుండంగా మారుతున్న హోర్ముజ్ జలసంధి. ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత. ఇరు దేశాల మాటల యుద్ధం. దేశంలో వంట గ్యాస్ కొరతపై ప్రజల ఆందోళన. ఎల్పీజీ డీలర్లు, రిటైల్ అవుట్లెట్ల వద్ద పడిగాపులు. ఖాళీ సిలిండర్లతో జనం క్యూలు. 2027 మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ప్రకటన. క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచన. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హత పిటిషన్లు కొట్టేసిన స్పీకర్. అధికార ప్రతిపక్షాల పరస్పర విమర్శలు. వివేకా హత్యపై దర్యాప్తు ముగిసినట్టు సుప్రీంకోర్టుకు సిబిఐ నివేదన. 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు చెప్పిన ధర్మాసనం. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా. లోక్ భవన్లో ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.